హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సిబిడిటీ నుంచి వచ్చిన సర్క్యులర్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది యాక్ట్లో ప్రొవైడ్ చేసిన దాంట్లో మోర్ దాన్ వన్ వ్యూ కనుక పాసిబుల్ అయితే అది క్లారిఫై చేయడానికి సర్క్యులర్స్ ఫామ్లో ఇలా సర్క్యులర్స్ రిలీజ్ చేస్తారు అన్నమాట. సో ఇదేంటంటే రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్డర్ అంటారు. ఇక్కడ ఫస్ట్ 194O గురించి చెప్తున్నాడు. 194O అండ్ 206C అనేది 1 అక్టోబర్ 2020 నుంచి అప్లికబుల్లోకి వస్తుంది అన్నమాట, అంటే ఈ రోజు నుండి అన్నమాట. సో ఇక్కడ దానికి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ అనేది సిబిడిటీ మనకి 29th సెప్టెంబర్న సర్క్యులర్ నెంబర్ 17 ఫామ్లో రిలీజ్ చేసింది అన్నమాట. అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ 194O అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఈజ్ లయబుల్ టు డిడక్ట్ టీడీఎస్. సో ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఎక్సెట్రా ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో వీళ్ళు కస్టమర్ దగ్గర నుండి టీడీఎస్ అనేది 1% కలెక్ట్ చేయాలి అన్నమాట. అది 194Oలో ప్రొవిజన్ ఉందండి. ఇక్కడ చెప్తుంది ఏంటంటే 194Oలో ఒక ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనే పర్సన్ లయబుల్ టు డిడక్ట్ టీడీఎస్ అని చెప్తాడు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఇలాంటివి కాకుండా పేమెంట్ గేట్వేస్ ఉంటాయి కదండి, హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ గేట్వే పేమెంట్, ఐసిఐసిఐ గేట్వే పేమెంట్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ 194Oలో ఆ గేట్వే పర్సన్ అండ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళు ఇద్దరు టీడీఎస్ డిడక్ట్ చేయాలి అని ఉంది అన్నమాట. సో కస్టమర్ ఆర్ బయ్యర్ అనే పర్సన్కి డబుల్ డిడక్షన్ అవుతుంది కాబట్టి ఆ డిఫికల్టీని రిమూవ్ చేయడానికి ఈ క్లారిఫికేషన్తో సిబిడిటీ ముందుకు వచ్చిందన్నమాట. ఈ క్లారిఫికేషన్లో ఏం చెప్తున్నాడు అంటే 194Oలో ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఒక్కడే టీడీఎస్ డిడక్ట్ చేస్తే చాలు అని ఈ క్లారిఫికేషన్లో చెప్తున్నాడు. సో టీడీఎస్ అనేది 1% డిడక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇండివిజువల్కి హెచ్యుఎఫ్కి ఒక 5 lakhs లిమిట్ అనేది 5 lakhs లిమిట్ అనేది ఉండదండి. ఆ 5 lakhs వరకు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అది మనం ఫర్దర్గా చెప్పుకుందాం, ఈ వీడియోలో ఫర్దర్గా చెప్పుకుందాము. సో ఈ 5 lakhs అనేది తర్వాత చెప్పుకుందామండి. కమింగ్ టు పాయింట్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఈజ్ లయబుల్ టు డిడక్ట్ టీడీఎస్ అది ఇక్కడ చెప్తున్నానండి. సో అది ఎప్పుడు డిడక్ట్ చేయాలంటే ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆర్ క్రెడిట్ ఇన్ టు ద అమౌంట్ ఆఫ్ సచ్ సేల్. అంటే పేమెంట్ టైంలో కానీ అకౌంట్లో క్రెడిట్ అయిన అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అకౌంట్లో క్రెడిట్ అయ్యే టైంకి కానీ ఈ రెండిట్లో ఏది ఎర్లీగా జరిగితే ఆ టైంలో టీడీఎస్ డిడక్ట్ చేయాలి అని చెప్తున్నాడు. సో ఇదంతా కొంచెం టెక్నికల్గా ఉంటుందండి. కమింగ్ టు 206C అంటే మన టీసీఎస్ సెక్షన్ అండి. ఆ టీసీఎస్లో 1H అనేది అమెండ్మెంట్ అనుకున్నాం కదా. సో ఈరోజు 1 అక్టోబర్ 2020 నుండి అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. వాట్ అంటే సెల్లర్ అనే పర్సన్కి మోర్ దాన్ 10 crores టర్న్ ఓవర్ ఇన్ ప్రీవియస్ ఇయర్లో జరుగుంటే అతనికి ఈ టీసీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఎవరి దగ్గర నుంచి టీసీఎస్ కలెక్ట్ చేయాలి అంటే గూడ్స్ ఆఫ్ వాల్యూ అగ్రిగేట్ ఆఫ్ సచ్ వాల్యూ ఎక్సీడింగ్ 50 lakhs. సో ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి సెల్లర్కి మోర్ దాన్ 50 lakhs అమౌంట్ కనుక రిసీవ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుండి టీసీఎస్ అనేది 0.1% కలెక్ట్ చేయాలండి. బట్ ఈ పాండమిక్ టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ రేట్ మీద 25% డిడక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ 0.075% టీడీఎస్ డిడక్ట్ చేయాలి అన్నమాట. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, ఇక్కడ థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, రిమూవల్ ఆఫ్ సర్టెన్ డిఫికల్టీస్
ఈ సర్క్యులర్ అనేది రిలీజ్ చేసాము అని చెప్తున్నాడు. అండ్ అప్లికబిలిటీ టు టీసీఎస్, ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏంటంటే టీడీఎస్ అండ్ టీసీఎస్ అనేది కొంతమందికి అప్లై కాదు అని చెప్తున్నాడు. ఆల్రెడీ మనం వాట్ ఈస్ టీసీఎస్ అండ్ వెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ అని మనం టీసీఎస్ ఇంట్రొడక్షన్ వీడియోలో తెలుసుకున్నాము. ఆ వీడియో కనుక చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ తర్వాత మనం 2 days బ్యాక్ ఎగ్జాంపుల్స్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టీసీఎస్ అని ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేసాము, అది కూడా చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే కొంతమందికి టీడీఎస్ అండ్ టీసీఎస్ అనేది అప్లై అవ్వదు అని చెప్తున్నాడు. ఎవరెవరికి అంటే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్లో లొకేట్ అయిన స్టాక్ ఎక్స్చేంజ్కి అండ్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిపే వాళ్ళకి ఇది అప్లై అవ్వదు అని చెప్తున్నాడు. అండ్ కమింగ్ టు సెకండ్ పేజ్, ఇక్కడ కూడా పవర్ ఎక్స్చేంజెస్ ద్వారా ట్రేడ్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఆర్ రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ సర్టిఫికేట్స్కి రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్కి ఇది అప్లై అవ్వదని చెప్తున్నాడు. అండ్ సమ్ ఆ డెఫినేషన్స్ ఏంటి అనేది చెప్తున్నాడు, ఆ యాక్ట్లో రిఫర్ చేశాడు అంట. అండ్ కమింగ్ టు అవర్ పేమెంట్ గేట్వేస్ 4.2 అండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అమెజాన్ అనే అతను బయ్యర్కి సేల్ చేస్తాడు. ఈ సేల్ చేసే టైంలో ఇక్కడ ఈ మధ్యలో పేమెంట్ గేట్వే అనేది ఉంటుంది కదండి. బయ్యర్ అమౌంట్ పే చేసేటప్పుడు పేమెంట్ గేట్వే నుండి అమౌంట్ పే చేస్తాడనమాట. సో బయ్యర్ అమౌంట్ పే చేస్తున్నప్పుడు పేమెంట్ గేట్వే నుండి టీడీఎస్ అనేది 194(o)లో పేమెంట్ గేట్వే డిడక్ట్ చేయాలి అండ్ అమెజాన్ కూడా డిడక్ట్ చేయాలి అని 194(o)లో చెప్పారండి. అది క్లారిఫై చేయడానికి డబుల్ డిడక్షన్ కాదు, బయ్యర్కి డబుల్ డిడక్షన్ పడకూడదు అన్న ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చారండి. సో ఇప్పుడు ఈ అమెజాన్ వాడొక్కడే టీడీఎస్ 194(o)లో డిడక్ట్ చేస్తే చాలు అని ఇక్కడ చెప్తున్నా అండి. దానికే ఈ ఎగ్జాంపుల్ కూడా. సో ఇక్కడ మీకు 4.2.1లో లాస్ట్లో ఎగ్జాంపుల్ ఉంది కదండి. సో ఆ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. నేను అమెజాన్ అండ్ బయ్యర్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇక్కడ అదే ఉంటుంది. అండ్ 4.2.2 కూడా మీకు అదే ఉంటుంది, ఒకసారి చదవండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 lakh అమౌంట్ అని మెన్షన్ చేశాడు, నేను అలా ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదండి 5 lakhs లిమిట్ అనేది ఉంటుంది ఇండివిజువల్ అండ్ హెచ్ఈఎఫ్కి, ఇండివిజువల్ అండ్ హెచ్ఈఎఫ్కి 5 lakhs లిమిట్ అనేది ఉంటుందని చెప్పాను కదండి. ఆ 5 lakhs లిమిట్ వరకు ఎటువంటి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అది 3rd పేజ్లో చెప్తాడు, చూపిస్తాను నాకండి. ఇక్కడ చూడండి, థ్రెషోల్డ్ ఆఫ్ 5 lakhs ఫర్ ఇండివిజువల్ అండ్ హెచ్ఈఎఫ్ 194(o) ఇక్కడ చెప్తున్నారు కదండి. సో 30th September 2020 వరకు ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడో దాని మీద ఎటువంటి టీడీఎస్ లెవీ చేయకూడదు అని చెప్తున్నాడు. అండ్ 1st October 2020 నుంచి ఎంతైతే అమౌంట్ క్రెడిట్ అయిందో దాని మీద ఖచ్చితంగా టీడీఎస్ డిడక్ట్ చేయాలి అని క్లియర్గా చెప్తున్నాడు. సో మనం అగైన్ గోయింగ్ టు సెకండ్ పేజ్. సో ఇక్కడ మనకు 4.2.2 దాకా కంప్లీట్ అయింది కదా. 4.3కి వస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ అండ్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ అనేది చెప్తున్నాడు. సో ఇక్కడ ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. సో ఇక్కడ మనం ఒక పాలసీ తీసుకోవాలనుకుంటున్నప్పుడు, నేను ఒక పర్సన్ ఒక పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాను? ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్తాను. సో ఈ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఏజెంట్ అనే అతను నాకు పాలసీ ఇస్తాడనమాట. ఈ పాలసీ ఇష్యూ చేసే టైంలోనే ఇతనికి నాకు కనెక్షన్ ఉంటుంది, పరిచయం ఉంటుందన్నమాట. తర్వాత ఈ ఏజెంట్ ఎవరో నేనెవరో తెలియదు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే టీడీఎస్ డిడక్షన్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఫర్దర్గా మనం పాలసీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇయర్స్లో మనం ఇన్సూరెన్స్ కంపెనీతోనే ఎంగేజ్ అయి ఉంటాము. అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనే అతను మనకి ఖచ్చితంగా టచ్లో ఉండడు. కాబట్టి టీడీఎస్ డిడక్షన్ లయబిలిటీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీనే తీసుకోవాలి అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ దృష్టిలో ఉంచుకొని కింద కంటెంట్ చదవండి. వెళ్తున్నాను. సో ఇక్కడ 4.3లో టోటల్గా చెప్తుంది అదే అనమాట. మనం ఒక ఎగ్జాంపుల్ ఫామ్లో చూసాము.
ఒకసారి మీరు కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి అది చదువుకోండి. అండ్ క్యాలిక్యులేషన్ ఫర్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 2021 ఐ మీన్ మనకి 206C ఉంది కదండి, అది 1 అక్టోబర్ అంటే ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది కదా, అది 194 రోలో అండ్ 206C 1H గురించి చెప్తున్నాడు. కమింగ్ టు థర్డ్ పేజ్. ఓకే సారీ. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా 5 lakhs లిమిట్ అనేది ఉంది అని. 5 lakhs వరకు ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి 194 ఓలో ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనే పర్సన్ ఎటువంటి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్, ఇక్కడ 1 అక్టోబర్ 2020 తర్వాత ఏదైతే సేల్ కన్సిడరేషన్ అనేది రిసీవ్ చేసుకున్నామో దాని మీదే టీడీఎస్ డిడక్ట్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నానండి. మీరు కావాలనుకుంటే సెకండ్ పాయింట్ ఒకసారి చదువుకోండి, నేను చెప్పిన కంటెంటే ఉంటుందన్నమాట. ఆల్రెడీ నిన్న 2 days బ్యాక్ ఏదైతే ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నామో అది కూడా ఇందులో ఈ అమెండ్మెంట్ ఆర్ ఈ సర్క్యులర్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఎగ్జాంపుల్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఎటువంటి మోడిఫికేషన్స్ కానీ చేంజెస్ కానీ ఏమీ అవసరం లేదు. సో ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 50 lakhs అనేది చెప్తున్నాడు కదండి. ఈ 50 lakhs లిమిట్ అనేది ఏంటి అంటే నిన్న మనం థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లారిటీ ఉంటుంది 2 days బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోలో. అండ్ అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 1st April 2020 నుండి 30th September 2020 వరకు టోటల్ సేల్స్ అనేవి ఒక 80 lakhs జరిగాయి అనుకుందాం. అండ్ ఇందులో టోటల్ అమౌంట్ రిసీవ్డ్ టిల్ 30th September, అమౌంట్ రిసీవ్డ్ టిల్ 30th September ఎంత అనుకుందాము, ఒక 60 lakhs అనుకుందాం. సో ఈ 60 lakhs అనేది టీసీఎస్ ఇంప్లిమెంటేషన్ డేట్ కంటే ముందు అంటే 30th September లోపే అమౌంట్ వచ్చాయి కాబట్టి ఈ 60 lakhsకి ఎటువంటి టీసీఎస్ అప్లై అవ్వదు. ఈ పాయింట్ అక్కడ మీకు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ కనుక 1st October 2020 నుండి ఏదైతే మీరు సేల్స్ చేస్తున్నారో దాని మీద మీకు వచ్చే సేల్ కన్సిడరేషన్లో ఖచ్చితంగా 0.075% టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి. ఇక్కడ కమింగ్ టు అప్లికబిలిటీ టు సేల్ ఆఫ్ మోటార్ వెహికల్, మనం ఏదైతే ప్రీవియస్గా 1 month బ్యాక్ వీడియో చూసామో మన ఛానల్లోనే 1 month బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది, బిగ్ అమెండ్మెంట్ టు టీసీఎస్ ఫ్రమ్ 1st October 2020 అని. అందులో మనం టీసీఎస్ నాట్ అప్లికబుల్ టు సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సర్టెన్ గూడ్స్ అని చెప్పి మనం తెలుసుకున్నాము. అందులో ఈ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ అనేది 1F సెక్షన్లో తెలుసుకున్నాం అనమాట. ఆ స్లైడ్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ కమింగ్ టు ఇక్కడ ఏంటంటే 1F అనేది ఒక డిఫికల్టీ వచ్చింది. అది ఏంటంటే 1Fకి అంటే సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ ఆఫ్ మోర్ దాన్ ₹10 lakhs దానికి టీసీఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ 1% డిడక్ట్ చేయాలి. అంటే అది సబ్సెక్షన్ 1Fలో చెప్తున్నాడు. ఇక్కడ 1H అంటే మన సెక్షన్ అమెండ్మెంట్ సెక్షన్, అందులో ఏముందంటే ప్రీవియస్ ఇయర్లో నువ్వు రిసీవ్ చేసుకున్న సేల్ కన్సిడరేషన్ అనేది మోర్ దాన్ 50 lakhs ఉంటే టీసీఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.075% కలెక్ట్ చేయాలి అని చెప్తున్నాడు కదా. సో ఈ రెండు క్లాష్ అవుతున్నాయి కాబట్టి అది ఆ డిఫికల్టీని రిమూవ్ చేయడానికి ఈ సర్క్యులర్లో ఇది మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ ఫస్ట్ 4.5.1 అండ్ 5.2 అనేది ఆ డిఫికల్టీ గురించి చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు 1F అనేది ఇండివిజువల్గా ఒక బయ్యర్కి సేల్ చేస్తే అంటే 1F అనేది ఇండివిజువల్గా ఒక బయ్యర్కి సేల్ చేస్తే దాని మీద 1F అనేది అప్లై అవుతుంది. అదే మీరు ఒక డీలర్కి కానీ ఒక డిస్ట్రిబ్యూటర్కి కానీ మోర్ దాన్ 50 lakhs కన్సిడరేషన్ ప్రీవియస్ ఇయర్లో రిసీవ్ చేసుకొని ఉంటే అయితే దాని మీద ఈ 1H అనేది అప్లై అవుతుంది అన్నమాట. సో ఈ డిఫికల్టీని రిమూవ్ చేయడానికి ఈ సర్క్యులర్తో మన ముందుకు వచ్చింది సిబిడిటీ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వేరెవర్ 1H అప్లైస్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు చూడండి, 1H అంటే మన 1H కింద అప్లై అయితే ఈ 1F కింద టీసీఎస్ అప్లై అవ్వదు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే
కన్జ్యూమర్ ఆర్ బయ్యర్కి సేల్ చేసేటప్పుడు సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ సేల్ కన్సిడరేషన్ ఫ్రమ్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ అనేది మోర్ దాన్ 10 lakhs కనుక అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్లయితే అప్పుడు సెక్షన్ 206C సబ్సెక్షన్ 1H అనేది అప్లై అవ్వదు అండ్ ఓన్లీ సబ్సెక్షన్ 1F అప్లై అవుతుంది అనేది చెప్తున్నాడు అనమాట ఇక్కడ థర్డ్ పాయింట్లో. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, అడ్జస్ట్మెంట్ ఫర్ సేల్స్ రిటర్న్ ఆర్ డిస్కౌంట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫామ్లో చెప్తానండి. ఏం చెప్తున్నానంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సేల్స్ అనేవి ఒక 60 lakhs అయింది అనుకుందాం. 60 lakhs ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అనుకుందాము, ఇంక్లూడింగ్ జిఎస్టీ అనుకుందాము. అండ్ ఇందులో మనకి సేల్స్ రిటర్న్స్ వచ్చాయి. సేల్స్ రిటర్న్స్ అనేది ఒక 15 lakhs జరిగాయి అనుకుందాం. అంత ఉండదు, బట్ 15 lakhs జరిగింది అనుకుందాం. సో బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 45 lakhs. ఇక్కడ మనకి ఎరేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే టోటల్ సేల్స్ అప్పుడు 60 lakhs అంటే మనకి మోర్ దాన్ 50 lakhs సేల్ కన్సిడరేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ టీసీఎస్ అప్లై అవుతుంది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ కనుక 15 lakhs జరిగాయి. సో దీనివల్ల 45 lakhsకి టోటల్ సేల్ కన్సిడరేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి టీసీఎస్ డిడక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. సో ఇక్కడ ఏంటంటే మీరు టీసీఎస్ పే చేయడము అనేది 60 lakhs అంటే మోర్ దాన్ 50 lakhs సేల్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడే మీరు టీసీఎస్ కలెక్ట్ చేస్తారు కాబట్టి సేల్స్ రిటర్న్స్ వచ్చిన ఎటువంటి ట్రీట్మెంట్ చేయాల్సిన నెసెసిటీ లేదు అని చెప్తున్నాడు అనమాట. సో మళ్ళీ ఒకసారి మీరు అడ్జస్ట్మెంట్ టు సేల్స్ రిటర్న్ అనేది ఒకసారి చదివితే మీకు అదే అర్థమవుతుంది. నేను చెప్పిన కంటెంటే అక్కడ ఉందన్నమాట. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎటువంటి కాన్సెప్ట్స్ అయినా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.